ఇప్పుడు అఫ్కోర్స్ ట్రెండ్ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మారుతుందేమో. మనకి చూసుకుంటే లైక్ పుష్పలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ డెఫినెట్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతుంది. ఖచ్చితంగా అండి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా ఈ ఫిజికల్గా కూడా అతను ఒక కైండ్ ఆఫ్ ఒక దాన్ని బ్రేక్ చేశాడు. అది పాతకాలంలో చేసేవాళ్ళు. అది అంటే హీరో అనేది మొత్తం ఇలా ఉండడం. ఇప్పుడు ఆ రోజులు అందగాడు, యుద్ధనప్పుడు సులోచన రాణి గారి నవల్లో హీరోలా ఉండేవాళ్ళు. బట్ ఆ ట్రెండ్ వెళ్ళిపోయింది మొత్తం. వెళ్ళిపోయి హీరో అనేవాడు యాక్టర్గా ఉండాలి. అతను కుంటోడు కావచ్చు, గుడ్డోడు కావచ్చు. సో అప్పుడే జనాలకు కనెక్ట్ అవుతారు అనేది నేను బాగా అబ్జర్వ్ చేశాను. అది ఈ మధ్యకాలంలో బాగా వస్తున్న మార్పులు. మొదటి తరం నటులు చూసుకుంటే ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న జనరేషన్, ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి మేకప్లో వచ్చిన మార్పులు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి వచ్చేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వచ్చింది, కలర్ నుంచి ఇప్పుడు ఇది వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు థియేటర్కి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేదండి. థియేటర్ మేకప్స్ లాగానే ఉండేవి. కాబట్టి అప్పుడున్న ఛాలెంజెస్ వేరప్పుడు. దాదాపుగా ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వీక్స్ అవన్నీ వాడేవాడండి బాగా. దాదాపు కంప్లీట్గా ఒక సినిమాకి ఇంకొక సినిమాకి ఆ క్యారెక్టర్లో చేంజ్ ఓవర్స్ ఉండేవండి బాగా. కాబట్టి యాక్టర్స్ కూడా చాలా ఎక్కువగా నటించేవాళ్ళు, ఎందుకంటే ఎక్కువ థియేటర్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అలాగే కలర్ వచ్చిన తర్వాత ఏమైందంటే కొద్దిగా ఇబ్బంది అనేది ఏర్పడింది. అంటే ఆ గాడీ మేకప్స్ అనేవి కంటిన్యూ అయ్యాయండి. అంటే ఈ మేకప్లో వచ్చేటప్పటికి ఈ కలర్ కాంబినేషన్స్ అవి కూడా కొద్దిగా రగ్గడ్గా ఉండేవి. సో దాని నుంచి కొద్దిగా ఇబ్బందులు అయితే ఉండేవి. బట్ కాకపోతే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే వాళ్ళ యొక్క టాలెంట్, యాక్టర్స్ యొక్క టాలెంట్ని బట్టి మేకప్ అనేది ఉన్నా కూడా ఒక సెకండరీగా ఉండేది మొత్తం. బట్ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్. చాలా విగ్స్ అనేవి కల్చర్ చాలా భయంకరంగా ఉండేది. ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక క్లీన్ షోతో రావాలి సెట్కి. ఒక మేకప్ అవన్నీ కూడా దాదాపుగా మేకప్ విగ్స్ కావచ్చు, ముస్టాచ్ కానీ ఆర్టిఫిషియాలిటీ అనేది పెట్టేసి చేస్తునేవాళ్ళు. ఇది ఒక తరంతో ఉండేదండి. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేటప్పటికి ఈ ప్రజెంట్లో న్యాచురాలిటీ అనేది పెద్ద పీట వేసిందండి. న్యాచురల్. అంటే దాంతో ఉన్న ఇబ్బంది ఏమైందంటే యాక్టర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే సపోజ్ ఒక ఆర్టిస్ట్ ఏదో ఒక క్యారెక్టర్ కోసం గడ్డం పెంచాడు అనుకోండి, ఆ సినిమా అయ్యేంత వరకు అతను గడ్డం తీయడానికి వీల్లేదు, వేరే సినిమా ఒప్పుకోవడానికి లేదు. సో అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో ఇది ఒక మైనస్ అని అంటానండి. అలాగే ఇప్పుడున్న దాంట్లో కాస్త క్రాఫ్ మన ఇంటికలు తీసుకుంటే అందరికీ ఒకలా ఉండవు. వాడికి అంత బాగున్నా సరే కొన్నిసార్లు బట్టతల వస్తుంది, అవన్నీ వస్తాయి. సో వాటితోటి ఏమవుతుందంటే క్యారెక్టర్స్ అనేది తగ్గిపోవడం మొదలుపెట్టాయి. అంటే అతను ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. ఒక మంచి ఆర్టిస్ట్ కూడా కొన్నిసార్లు కొన్ని మంచి క్యారెక్టర్స్ని చేయలేకపోయే అవకాశం కూడా ఉంది. సో ఇది నేను బాగా గమనించానండి. అంటే అది కొద్దిగా ఇబ్బంది ఉంది. బట్ మనం వేరే విధంగా కంపేర్ చేసుకుంటే ఏది మన మలయాళం ఫీల్డ్ తీసుకుంటే మలయాళంలో మనకంటే కొద్దిగా అడ్వాన్స్గా ఉన్నారండి వాళ్ళు. అంటే ఆ కల్చర్ వాళ్ళు ఉన్నారు. అంటే మేకప్ అనేది ఎక్కువగా వాళ్ళు ప్రజెంట్ ఎక్కువగా ఇస్తారు మొత్తం. ఆ విగ్స్ కావచ్చు, బియర్డ్స్ కావచ్చు, అది ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువగా ఉంది. మన దగ్గర వచ్చేటప్పుడు కొద్ది తక్కువ ఉంది. అంటే మనం ఎక్కువగా గ్లామర్కి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఏదో కొంతమంది దర్శకులు లేదు మనకు అది బ్రేక్ చేయాలి, క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్ కనిపించాలి, యాక్టర్ కాదు అనే ఉద్దేశంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా వాళ్ళు ఈ గ్లామర్కి ఎక్కువగా ఇస్తున్నారండి. అది నేను నా అబ్జర్వేషన్. అది డైరెక్టర్ కూడా చేశారు కాబట్టి ఎన్ని నాటకాలు డైరెక్ట్ చేశారు, ఎన్ని యాక్ట్ చేశారు? నేను యాక్టింగ్ తీసుకుంటే ఒక ప్రదర్శనలు ఎక్కువ ఉన్నాయండి. ప్రదర్శనలు తీసుకుంటే దాదాపుగా ఒక 500 పైచిలకే ఉంటాయి ప్రదర్శనలు. ఇక యాక్చువల్గా నేను యాక్టింగ్ చేసినవి అయితే దాదాపుగా ఒక 100 ఉంటాయి, 100 నాటికలు ఉంటాయి. ఇక నేను దర్శకత్వం చేసినవి అయితే ఒక 50 దాకా ఉంటాయండి. అంటే నాకున్న టైం పెట్టుకొని చేసిందండి ఇది. అంటే ఒక మనసా వాచా కర్మణ చక్కగా నమ్మి నేను చేసిందండి. కాబట్టి ఈ మధ్యకాలంలో టైం కూడా కుదరకపోవడము, పైగా అన్ని విధాల ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా, ఒక యాక్టర్గా, మేకప్ ఆర్టిస్ట్గా దీన్ని ఉండడం వల్ల అన్నిటికీ న్యాయం చేయాలంటే కొద్దిగా మనం స్లో ఉంటుంది.